ఎంప్లాయీస్ కూడా ఇందులో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోవడం అంటే ఓన్లీ వీటిని రద్దు చేస్తే కాదు, 90 కానీ వేరే వేరే దగ్గర ఇంకా సూర్యాపేటలో కూడా కొన్ని ఉన్నాయి, ఇవన్నీ రద్దు చేస్తే కాదు, వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకున్న రోజే మేము ఈ పోరాటాన్ని తప్పకుండా హైకోర్టుకి వెళ్ళి దీంట్లో 100% దీనిపైన ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఇందులో జగదీశ్వర్ రెడ్డి సూత్రధారిగా ఉన్నాడు కాబట్టి దీన్ని తప్పకుండా కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఎంత కఠినంగా శిక్షించగలుగుతారో, అలాగే జగదీశ్వర్ రెడ్డి బినామీ ఆస్తులు బినామీ పేర్లు ఏవేవైతున్నాయో ఇలా సగం మంది అదే బినామీలు ఉన్నారు. ఈ బినామీలని ఆ జగదీష్ రెడ్డిని సూర్యాపేటలో పేదోళ్ళకు న్యాయం జరిగేంత వరకు, ఎంతమంది పేదోళ్ళు 2013కు ముందు ఇల్లులు కట్టుకొని కూడా వాళ్ళకి రెగ్యులరైజ్ కాకుండా ఉన్నాయో వారికి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రెగ్యులరైజ్ చేసేటట్టు చేస్తాం. అదే కాకుండా డబల్ బెడ్రూమ్ డ్రా, అది కూడా ఇదే ఫ్రాడ్ వెంకట్రావు గారు, ఇదే ఫ్రాడ్ వెంకట్రావు ఆ డబల్ బెడ్రూమ్ డ్రా అక్కడ నిల్చొని తీయాల్సిన డ్రాని అదే వెంకట్రావు అక్కడ నిల్చొని చేయకుండా మున్సిపల్ కమిషనర్ పి రామాంజుల్ రెడ్డిని పెట్టి స్టేజ్ పైన ఒక డ్రామా ఆడి ఆ స్టేజ్ పైన కౌన్సిలర్లకు సంబంధించిన వాళ్ళ భర్తలు లేకపోతే కౌన్సిలర్కి సంబంధించిన ఇంకా వేరే వేరే వాళ్ళ చుట్టాలందరూ కలిసి కమిషనర్ చెవిలో ఏ పేరు చెప్తే అదే పేర్లు డ్రా చేయడం జరిగింది. ఆ డ్రాని కూడా ఏదైతే 803 కట్టిన ఇల్లు 300 చిల్లర తీసిన 804 లబ్ధిదారులు అని చెప్తున్నారు. ఆ 804 కూడా రద్దు చేసేంత వరకు, ఎందుకంటే అవి న్యాయబద్ధంగా జరగలేదు, వాళ్ళు న్యాయబద్ధంగా జరిగిందనుకుని ఎంతమంది అనుకున్నా కానీ ఆ 804 కూడా క్యాన్సిల్ చేసేంత వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటాం. వీరందరికీ శిక్ష పడేదాకా ఈ భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉంటుంది.